కెమెరామెన్లు డైరెక్టర్ అన్న టాపిక్ వస్తే అంటే వాళ్ళు కెమెరామెన్ డైరెక్టర్ అయినప్పుడు కెమెరామెన్ తను చేయకపోయి ఉంటే సక్సెస్ ఉంటుందేమో కదా బహుశా, తనే కెమెరా ఆపరేట్ చేయకపోతే ఉండొచ్చు. కెమెరామెన్ డైరెక్షన్ చేసేటప్పుడు నేను కెమెరామెన్ అన్న విషయం ఫస్ట్ మర్చిపోవాలి. మర్చిపోవడం కూడా, తనే కెమెరామెన్ కూడా అవుతున్నారు వీళ్ళే. రాజమీనన్ చేసినప్పుడు తనే డైరెక్టర్, తనే కెమెరామెన్గా ఉన్న కెమెరా ఆపరేట్ చేయడు, అసిస్టెంట్గా చేపిస్తాడు. బట్ ఏమైనా కెమెరా అదే అంటున్నానుగా, ఎక్కడో ఒకటి మిస్ అవుతాం. అంటే లైక్ ఇప్పుడు దాసనారాయణ గారు, రాఘవేంద్ర గారు, లేకపోతే మణిరత్నం, లేకపోతే శంకర్, లేకపోతే వినాయక్, సీను వైట్ల, వీళ్ళందరూ డైరెక్టర్స్గా సస్టైన్ వెళ్తున్నారు కదా. లాంగ్ రన్ ఉన్న కెమెరామెన్ డైరెక్టర్ చెప్పండి, ఇంక్లూడింగ్ గోవింద్ నిహాల్ని, పిసి శ్రీరామ్, రాజీవ్ మేనన్, వీళ్ళందరూ 1-2 సినిమాలు చూసి ఆపేశారు ఎందుకు? డెఫినెట్గా టాప్ గ్రేడ్ సినిమాకి టాప్ చేరావాలంటే డైరెక్టర్ కదా. అది ఎవరొద్దు అనుకుంటారు కదా, రాజవైభవం కదా, మహారాజులు కదా డైరెక్టర్ అంటే. అది వద్దనుకుంటున్నాం అంటే అది ఎంత ప్రమాదకరమైన ప్లేస్ ఆలోచించండి. డైరెక్షన్ అందరూ చేయలేరు. సినిమా ఈ క్రాఫ్ట్లోనే మోస్ట్ టఫెస్ట్ జాబ్ డైరెక్టర్. 24 క్రాఫ్ట్ని డీల్ చేసుకుంటూ ఎవరిని తాను నొప్పించుక మళ్ళా తనకు కావాల్సింది రావాలి. గబుక్కని ఎవరైనా అనలేడు. కెమెరామెన్ నేను ఎవరన్నా తిట్టేయచ్చు, ఎవరన్నా ఏమన్నా చేసేయచ్చు కెమెరామెన్గా. బట్ డైరెక్టర్ని అలా బిహేవ్ చేయలేడు కదా. 24 క్రాఫ్ట్ని దువ్వుకుంటూ చేసుకుంటూ వెళ్ళాలి కదా. లక్కీగా సినిమాలో ఏంటంటే ఒక క్రాఫ్ట్కి ఒకటి మర్యాద ఇచ్చుకుంటూ వెళ్తారు. ఎవరి దాంట్లో పోటీ ఉంటుంది. ఎవ్రీ డిపార్ట్మెంట్ నేను నెగ్గాలి, నేను బాగా చేసి అని ఇంప్రెస్ చేయాలని ఉంటారు. ఇలాంటి ఒక ఇది ఉంది కాబట్టి ఏమైనా కెమెరామెన్ డైరెక్టర్ వద్దు. డైరెక్టర్ అవుతే ఏంటి, ఎలాంటి సబ్జెక్ట్ ఇష్టం మీకు, ఎలాంటి బ్యాక్డ్రాప్? నాకు 6 నెలలు కూడా మారిపోతూ ఉంటుంది. మారిపోద్దా?